గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జర్నలిస్టులకు క్రీడా పోటీలు నిర్వహించడం అభినందనీయమని నల్గొండ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి తెలిపారు. నిత్యం పని ఒత్తిడితో ఉండే జర్నలిస్టులకు ఈ క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని అన్నారు. నల్గొండ జిల్లా కేంద్రంలో గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని నల్గొండ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జర్నలిస్టుల క్రీడోత్సవాలను నల్గొండ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. 2 రోజుల పాటు వివిధ క్రీడాంశాల్లో నిర్వహించే ఆటల పోటీలను జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శంకర్ నాయక్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్లతో కలిసి ఆయన లాంఛనంగా ప్రారంభించారు. పలు క్రీడాంశాలలో పేర్లు పెద్ద ఎత్తున నమోదు చేసుకున్న ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, వీడియో, ఫోటోగ్రాఫర్ డెస్క్ జర్నలిస్టులు ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నారు. క్రీడలను ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి తదితర అతిథులు ఆ క్రీడాంశాలలో పాల్గొనడం ద్వారా క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని నల్గొండ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు క్రీడా పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ప్రతినిత్యం వృత్తిరీత్యా ఒత్తిడిలో మునిగి తేలే జర్నలిస్టులకు అడపాదడపా ఇలాంటి క్రీడా పోటీలు నిర్వహించడం ద్వారా ఉల్లాసాన్ని కలిగించి మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. క్రీడలు మానసిక ఉల్లాసానికే కాకుండా దేహదారుఢ్యాన్ని కూడా ఉపకరించే అవకాశం ఉన్నందున నల్గొండ ప్రెస్ క్లబ్ భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలను కొనసాగించాలని ఆకాంక్షించారు. నల్గొండ జిల్లా కేంద్రంలో జర్నలిస్టుల ఇళ్ల స్థలాల విషయంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు తామంతా సానుకూల ధోరణితో ఉన్నట్లు, త్వరలోనే అర్హత కలిగిన జర్నలిస్టులందరికీ నల్గొండ పట్టణంలో ఇంటి స్థలాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని హామీ ఇచ్చారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు శంకర్ నాయక్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్లు మాట్లాడుతూ జర్నలిస్టులకు నల్గొండ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని క్రీడలు నిర్వహించడం ఎంతో అభినందనీయమని వ్యాఖ్యానించారు. జర్నలిజంలో వివిధ రంగాలలో పనిచేసే జర్నలిస్టులందరూ ఈ క్రీడా పోటీల ద్వారా ఐకమత్యం చాటవచ్చని, ఆ క్రమంలోనే జర్నలిస్టుల మధ్య సహజంగా ఉండే చిన్న చిన్న పొరపచ్చాల వంటివి సమసిపోయే అవకాశం ఉంటుందని వివరించారు. భవిష్యత్తులో కూడా జర్నలిస్టులంతా ఐకమత్యంగా ఉండి ఇంటి స్థలాలు సాధించుకోవాలని, అందుకు తామంతా సంపూర్ణమైన సహకారం అందిస్తామని ప్రకటించారు. అదే సందర్భంలో నల్గొండలో ప్రెస్ క్లబ్ కోసం ఇప్పటికే మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి సహకారంతో తాత్కాలిక భవనం సమకూర్చడం జరిగిందని, అతి త్వరలో శాశ్వత భవనం కూడా నల్గొండ ప్రెస్ క్లబ్కు సమకూర్చేందుకు తమ వంతు ప్రయత్నం కొనసాగిస్తామని, అందుకు జర్నలిస్టులంతా ఐకమత్యంతో కొనసాగాల్సిన ఆవశ్యకత ఉందని సూచించారు. అంతకుముందు నల్గొండ ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు పులిమామిడి మహేందర్ రెడ్డి, గాదె రమేష్లు మాట్లాడుతూ నల్గొండ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో క్రీడలు ప్రారంభించేందుకు విచ్చేసిన అతిథులకు కృతజ్ఞతలు తెలియజేశారు. నల్గొండ ప్రెస్ క్లబ్ కార్యవర్గం ఏర్పడిన 24 గంటల్లోనే తాత్కాలిక భవనంతో పాటు ఫర్నిచర్ కూడా సమకూర్చిన మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, గుమ్ముల మోహన్ రెడ్డిలకు జర్నలిస్టుల తరపున హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గతంలోనే జర్నలిస్టులకు హామీ ఇచ్చినందున నల్గొండ ప్రెస్ క్లబ్ శాశ్వత భవనంతో పాటు జర్నలిస్టులకు ఇంటి స్థలాల విషయంలో సాధ్యమైనంత త్వరగా పరిష్కార మార్గాలు చూపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి కుంభం నర్సిరెడ్డి, నల్గొండ జిల్లా జర్నలిస్టు యూనియన్ అధ్యక్షుడు, నల్గొండ ప్రెస్ క్లబ్ సలహాదారు గుండగోని జయశంకర్ గౌడ్, సీనియర్ జర్నలిస్టు, నల్గొండ ప్రెస్ క్లబ్ సలహాదారు ఫహీముద్దీన్, మహిళా ప్రతినిధి మేకల వరుణమ్మ, నల్గొండ ప్రెస్ క్లబ్ కోశాధికారి దండంపల్లి రవికుమార్, క్రీడల కన్వీనర్ మధు, ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వెంకట్రెడ్డి, సల్వాతి జానయ్య, వీడియో జర్నలిస్ట్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు అల్లి మల్లేష్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, నాయకులు కుశలవాచారి, సలీం, మధు, వినోద్, జానీ, కత్తుల యాదగిరి తదితరులు పాల్గొన్నారు. చేతుడు
అన్ని దాచిపెట్టుకుంటున్నాగా ప్రాక్టీస్ ఉండాలి. అది ప్రాక్టీస్ చేస్తున్నాడు. నేను ఆ మూడీలో నిరంతరం ప్రజల మధ్యలోని నాయకులు వారు శ్రీనివాస్ పడదు ఈ బ్లాక్ అలా కడుతున్నా బ్యాడ్ చేసి కోపం వచ్చింది. లక్ష్మణ్జీ ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. షెడ్యూల్ స్టార్ట్ చేద్దాం. షెడ్యూల్ చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు ఒక సైడు, ఉమ్లా మోహన్ రెడ్డి గారు డిసిసి అధ్యక్షులు వారు ఒక సైడ్. ఓవరాల్గా తాగుతున్న క్రీడలు నియోజకవర్గ పరిశీలన చేస్తూ ఆడను వారు ఈరోజు సకాలంలో ప్రారంభింపజేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. నలవరం తరఫున కుంభం నర్సిరెడ్డి గారికి ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన జర్నలిస్ట్ మిత్ర క్రీడా ప్రాంగణం చేస్తున్నాము. రోజు వారు ప్రజల కోసం, రాజకీయ మా నాయకుల కోసం వీళ్ళు శ్రమిస్తుంటారు. వారు కూడా క్రీడలు అనేది మానసిక ఉల్లాసానికి క్రీడలు పోటీ పెట్టినందుకు జర్నలిస్ట్ మిత్ర గారి మిత్రులందరికీ శుభాకాంక్షలు, ధన్యవాదాలు. ఈ క్రీడలు ఏర్పాటు చేసిన మహేందర్ రెడ్డి గారికి, జయశంకర్ గారికి, ఫైమన్ గారికి, మిగతా ఇక్కడున్న మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. క్రీడల వల్ల మీకు స్నేహభావం పెంపొందిస్తారు. రెండోది, మీ అందరికీ ఉన్న చిన్న చిన్న పొరపొచ్చలన్నీ కూడా పోయి ఇక్కడ క్రీడా స్ఫూర్తితో గెలుపోవటంలో సహజం కాబట్టి మీరు వీటిని తీసుకొని మీరు ఇంకా క్రీడా పోటీలు రాజకీయ నాయకులకు, పోలీస్ డిపార్ట్మెంట్కి, మామూలు ప్రభుత్వ అధికారులకు గత 10 సంవత్సరాల కింద ఎలా పోటీలు పెట్టి అవి కూడా అరేంజ్ చేయాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన మిత్రులందరికీ ధన్యవాదాలు. టెన్నిస్, క్యారము, అలాగే చెస్ పోటీలను ప్రారంభించడానికి చేసిన మున్సిపల్ చైర్మన్ కృష్ణారెడ్డి గారికి, వైస్ చైర్మన్ అబ్బగొండ రమేశ్వర గారికి, డిసిసి అధ్యక్షుడు శంకర్ నాయక్ గారికి, ఈ కార్యక్రమం పాల్గొన్న జర్నలిస్ట్ సోదరులందరికీ శుభాభినందనలు తెలియజేసుకుంటూ, గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఏర్పాటు చేసిన క్రీడలను అందరూ సామరస్యపూర్వకంగా ఆడి గెలుపొందే విధంగా మీరు ముందు పోవాలని, అందరు గెలిచిన వాళ్ళు ఓడిన వాళ్ళు కలిసి ఆటలు సాధించాలని, అలాగే వచ్చే 15th ఆగస్టు వరకు ప్రజాప్రతినిధులకు అలాగే జర్నలిస్టులు కూడా రమేష్ గారు, అబ్బగొండ రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తాం, క్రికెట్ పోటీలు నిర్వహిస్తాం కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఈ కార్యక్రమం పాల్గొన్న మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మహేందర్ రెడ్డి గారికి, అదేవిధంగా ఈనాటి అతిథి మన గౌరవనీయులు శ్రీనివాస్ గారికి, అదేవిధంగా పట్టణ అధ్యక్షులు గౌరవనీయులు మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా అందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తున్నాము. ఏదైనా చాలా సంతోషకరం. ఎంతో కూడా పోతా ఉన్నా మన మోహన్ నిమిషాలు ఆగిన
అది రావడం వల్ల నాకు నిజంగా సంతోషం. తెలుసు ఆట ఆడాల్సిన అవసరం వస్తుంది. రోజు కూడా మేము ఆడే ఆట అయిపోయింది. నేను పొద్దున్న 5 గంటలు లేచి 5 జిమ్ చేసుకున్నా, రన్నింగ్ చేసినా, వాకింగ్ చేసి రోజు నాకు అది ప్రక్రియ. కాబట్టి మనం ఎంత ఆడితే అంత మన ఆరోగ్యం మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది చాలా అవసరం అది మనిషికి. ఇందాక మన రన్నింగ్లో చెప్పినట్టు ప్రతి మనిషికి 1 అవర్ తప్పకుండా వ్యాయామం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం రోజు ఆరోగ్యంలో చూస్తున్నాం, ఐసీలో ఎందుకు ఆరోగ్యం బాగా బీపీ షుగర్ వచ్చి చాలా ఇబ్బంది ఉంది. కాబట్టి మరి ఎందుకో ఆనవాయితీని మనం మర్చిపోయి మళ్ళీ కంటిన్యూ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈ క్రీడల వల్ల ఏమైందంటే మన మధ్యలో ఉన్న చిన్న చిన్న ప్రపంచాలు ఏమైనా ఉంటే కూడా పోయే ఆస్కారం ఉంటుంది. క్రీడలతో చాలా సేవలు పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని పునరుద్ధరించాలి. ఖచ్చితంగా ఈ సమస్యల పట్ల మంత్రి గారు ఖచ్చితంగా సమస్యలన్నీ పరిష్కరించడానికి వాళ్ళు ఒక నిశ్చయంతో ఉంటారు. మీ ఇళ్ళ సమస్యలు కూడా మరొక పరిష్కారం జరుగుతుంది. ఎందుకంటే వారు 2007-8లో మీకోసం స్థలాన్ని కేటాయించడం జరిగింది. మరి ఎందుకో అప్పటి నుంచి ఎవరు దాన్ని దృష్టి పెట్టకపోవడం వల్ల మీరు కూడా సీరియస్గా పనిచేయలేదని అనిపిస్తుంది. అందుకనే అది కొంచెం పెండింగ్ పడుతుంది. కోర్టు కేసులు అవన్నీ కూడా పరిష్కారమే. త్వరలోనే మీ అందరికీ కూడా సొంత ఇళ్ళ జాగా రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అది కూడా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి నాయకత్వంలో మీ అందరికీ న్యాయం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఈ మంచి సాంప్రదాయాన్ని కూడా కొనసాగించాలని చెప్పేసి ఖచ్చితంగా మా అందరి సహకారం పెట్టుకుంటారని చెప్పేసి, కానీ మాకు ఒక విజ్ఞప్తి, మంచిని ఎప్పుడు ప్రోత్సహించాలని చెప్పేసి. గణతంత్ర దినోత్సవం సందర్భంగా నల్గొండ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టుల క్రీడా పోటీలు నిర్వహించడం జరుగుతుంది. గత సుమారు 20 ఏళ్ల క్రితం ఇలాంటి క్రీడలు నిర్వహించాము. మళ్ళీ ఆ క్రీడల నిర్వహణను పునరావృతం చేస్తున్నందుకు అందరికీ జర్నలిస్టులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ క్రీడల్లో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పటికి వచ్చిన ముఖ్య అతిథులకు మన జర్నలిస్టులందరికీ ధన్యవాదాలు. నల్లగొండ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఈరోజు క్రీడలను ప్రారంభించుకున్నాం. 2 రోజుల పాటు ఈ క్రీడా పోటీలు నిర్వహిస్తున్నాం. పెద్ద ఎత్తున జర్నలిస్టులు వచ్చారు. వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ముఖ్య అతిథులుగా బూరి శ్రీనివాసరెడ్డి గారు, గుమ్మల మోహన్ రెడ్డి గారు, డీసీసీ అధ్యక్షులు శంకర్ నాయక్ గారు, వైస్ చైర్మన్ అబ్బగోన్ రమేష్ గౌడ్ గారు వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ క్రీడా పోటీలను సామరస్యపూర్వకంగా స్నేహపూర్వకంగా నిర్వహించడం కోసం ఏర్పాటు చేయడం జరిగింది. గెలుపోవడం గురించి కాదు ఇందులో. కాబట్టి ప్రతి ఒక్కరు పాల్గొని దాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటాం.